సమస్యలు ఉన్నప్పుడు సమ్మెలు చేసే అధికారం ఉంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత రాజరికాన్ని తలపించే పద్ధతిలో నా రాజ్యంలో ఎవరు సమ్మెలు చేయడానికి వీలు లేదు, సంఘాలు ఉండడానికి వీలు లేదు, చైతన్యం బతకడానికి వీలు లేదు. ఇస్తే నేను ఇస్తా, పుచ్చుకునే వాళ్ళు మధ్యలో మీ పెత్తనం ఏంది, మీ సంఘాలు ఏంది, సంఘ నాయకులు ఏందని చెప్పి రాష్ట్రం వచ్చిన తర్వాత హుకుంజాలు చేసింది. కేసీఆర్ మొట్టమొదటిసారిగా కన్నెర చేసింది మున్సిపల్ కార్మికుల మీద. మా ప్రభుత్వం అని, మా ముఖ్యమంత్రి అని ఆనాడు జీతభత్యాల కోసం సమ్మె చేస్తే నిర్దాక్షిణ్యంగా 1700 మంది కార్మికులని తొలగించి తన కర్కశాన్ని పేద మున్సిపల్ కార్మికుల మీద ప్రదర్శించిన సందర్భం ఇప్పటికీ మనందరూ గుర్తున్నాయి. ఏ ఇందిరా పార్క్ అయితే భంగపడ్డ వాళ్లకు, బాధపడ్డ వాళ్లకు, సమస్యలు ఉన్న వాళ్ళకి టెంట్ వేసుకొని వాళ్ళ సమస్యను వెళ్ళబోసుకున్నటువంటి కేంద్రం ఉంటుందో ఆ ధర్నా చౌకలు కూడా ఎత్తేసింది. చివరికి ఎవరు సమ్మె చేసినా మనం గత 10 ఏళ్ళుగా చూస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడని చెప్పి హింస పెడితే 39 మంది కార్మికులు చనిపోయింది. మన కళ్ళ ముందు VRAలు సమ్మె చేసిన, VROలు సమ్మె చేసిన, గ్రామ కార్యదర్శి సమ్మె చేసిన, కుటుంబ సభ్యులు బెదిరించుడు. మీ వాడు సమ్మె చేస్తాడు, మీ వాడు మంది మాటల మీద పోతున్నాడు, నౌకరి ఓడిపోతుంది, రోడ్ల మీద పడితే కుటుంబం అని చెప్పి బెదిరిస్తుంది. అంటే ఎవరు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మా గోడు ఆలకించమని చెప్పి సమ్మె చేస్తే వాళ్ళని ఉక్కుపాదంతో అణచివేసే ప్రయత్నం చేసిండు. సమ్మె చేస్తే ఉద్యోగం ఓడిపోతారని మెసేజ్ పంపించింది తప్ప ఎక్కడ పిలుచుకొని మాట్లాడే తక్కువ. సెకండ్ ఏంటి, టెక్నికల్గా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కసారి ఒక్కొక్క పథకం కింద హెల్త్ విషయంలో కొన్ని నియామకాలు చేపట్టింది. మన ఊరైపోయిన నెమలా తెలియదని నియమించి ఆనాడు జిల్లాలో సెలక్షన్ కమిటీ ద్వారా బాజప్తా మెరిట్ ప్రకారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి, రోస్టర్ పద్ధతి కూడా పాటించి నియామకం కాబట్టారు. జనరల్గా ఒకసారి ఒక నౌకరికి వచ్చిన తర్వాత మన సైకాలజీ ఎట్లుందంటే, ఎన్నడో ఒకనాడు జీతాలు పెరగకపోతావా, ఎన్నడో ఒకనాడు పర్మనెంట్ కాకపోద్దా అని చెప్పి ఆశపడతారు. ఎవరికైనా గదే బాగా ఉంటుంది. కానీ సమాన పనికి సమాన వేతనం అనేటువంటి సూత్రాన్ని పాటిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి, ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు ఎట్టి చాకరీ చేయించుకుంటుందని చెప్పిన ముఖ్యమంత్రి, తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగం అనే పదం ఉండదు, అవుట్ సోర్సింగ్ అనే పదం ఉండదు అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ తన రాజ్యంలో 10 సంవత్సరాలుగా మళ్ళీ గదే కాంట్రాక్ట్ ఉద్యోగులు, గదే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, గదే అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఎక్కడ కూడా జీతాలు సకాలంగా చిన్న జీతాలు తీసుకున్నారు. పిల్లల ఫీజులు కట్టాలన్నా, పాల బిల్లు కట్టాలన్నా, ఇంటి కిరాయి కట్టాలన్నా, బస్సు కిరాయి పెట్టుకొని డ్యూటీకి పోవాలన్నా ఎంత నరకం అనుభవిస్తారో అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇవాళ మీరు ఒక్కసారి నీ మనవడు, నీ వాళ్ళు ఒక బజారుకు పోవాలంటే ఓ 50,000 లక్ష రూపాయలు పట్టుకుని పోతారు. మనిషి ప్రేమకి అంతస్తుతో సంబంధం ఉండదు. మన ఇళ్ళల్లో కూడా బిడ్డలు అడుగుతారు, అమ్మా నాకు ఇది కొనించమని చెప్పగలుగుతారు. మన ఇంట్లో కూడా ముసలి ఉంటారు, ఏదైనా రోగం వస్తే నయం చేయాలని భావన ఉంటుంది. అంటే కనిపించిన అమ్మా నాన్నకు చూసుకొని చూస్తుంది, కన్న బిడ్డలకు కూడా సరిగ్గా చూసుకునే పరిస్థితిలో చిన్న ఉద్యోగాలతో బతికేవాళ్ళు ఉంటారు. ఇవాళ సెకండ్ ఏఎన్ఎంలుగా
ఫస్ట్ ఏఎన్ఎంల పేరున్నా, సెకండ్ ఏఎన్ఎంల పేరున్నా, ఇంకొక రకమైన పేరున్నప్పటికి కూడా అది కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమించబడదా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమించబడదా అనేది పక్కన పెడితే వీళ్ళందరూ పనిచేసి 25 సంవత్సరాలు 23 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. వీళ్ళు 23 ఏళ్ళు అంటే ఆనాడు నౌకరికి వచ్చే నాడే 30 ఏళ్ళు ఉండొచ్చు, 35 ఏళ్ళు ఉండొచ్చు, 40 ఏళ్ళు కూడా ఉండొచ్చు. ఆల్మోస్ట్ రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఇవాళ ఇవన్నీ కూడా వీళ్ళు పనిచేస్తున్నాయని కూడా ఖాళీగా చూపించి వీళ్ళు ఉండగా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అని చెప్పి చేస్తాను. మేమేమంటున్నాం, మెడికల్ కాలేజీలు కొత్త వస్తున్నాయి, దవాఖానాలు కొత్త వస్తున్నాయి, అనేక మంది రిటైర్ అయిపోతున్నారు. వాళ్ళ స్థానంలో వాళ్ళ ఖాళీలలో వీళ్ళని నియమించమని చెప్పి కోరుతున్నారు. వీళ్ళు ఇప్పుడు అసలు 23 ఏళ్ళుగా సర్వీస్ చేసే వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పుస్తకాలు చదువుకుంటారు, మళ్ళీ ఎక్కడ ఎగ్జామ్ రాస్తారు. అసలు ఇప్పటి పిల్లలకు వీళ్ళకైనా సంబంధం ఉందా, ఇంకేదా జ్ఞానం ఉందా అని చెప్పి అడుగుతున్నాం మేము. అలా జ్ఞానం ఉన్నట్ట గిన్నెలో ఉసులు పోసుకుంటావా? ఇవాళ వీళ్ళని మేము తీసేయగలుగుతావా? 50 ఏళ్ళ వాళ్ళ వయసు ఇప్పుడు 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఉన్నాయి. 55 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఎగ్జామ్ పాస్ కాలేదు, నువ్వు ఏదో 30 మార్కులు వెయిటేజ్ అని చెప్పి చేస్తున్నావు. అందులో కూడా మీకు ఫిట్ కాలేదు. తర్వాత ఏం చేస్తావు? తీసేస్తావా? ఒకసారి ఒక ఉద్యోగంలో అలవాటు అయిన తర్వాత వాళ్ళు దానికి అలవాటు అయిపోతారు. ఇక ఇదే మా బతుకు అని చెప్పి అలవాటు అయిపోతారు. ఎప్పుడన్నా మంచి ప్రభుత్వాలు రాకపోతావా, వాళ్ళ దయ మా మీద ఉండకపోతే అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఏ పేద ప్రజానీకానికైతే, ఏ గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆరోగ్యాన్ని కాపాడని చెప్పిన